ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఉప్మా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దామా. ముందుగా అయితే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి, మిర్చి, టమోటో ఒకటి కట్ చేసుకోవాలి, అలాగే కొత్తిమీర. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పప్పు దినుసులన్నీ వేసేయాలి. తర్వాత మిర్చి వేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమోటో వేసేద్దాం. ఈ వాటర్ అంతా ఇమిడిపోయేంత వరకు పెట్టాలి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక నేను 2 గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను. దానికి 1 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేయాలి. మేమైతే 3 గ్లాస్ వేసుకుంటాం, ముద్దగా వస్తుంది. పొడి పొడిగా కావాలంటే 2 గ్లాస్ వేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాస్ తీసుకుంటాను. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ తీసుకుంటాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసినాక బాగా వాటర్ అన్నీ బాగా హీట్ ఎక్కాలి. ఫ్రెండ్స్, ఇలా వాటర్ ఇట్లా మరగాలి. మరిగిన ఏంటైనా బాగా కాగినట్టు అర్థం. ఇప్పుడు రవ్వ వేసేద్దాం. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టుకున్నా బాగా ఉంటుంది. అంతా ఒకేసారి వేసేసామంటేనే ఉండలు కట్టేస్తుంది. అలా ఉండకట్టకుండా ఉండాలంటేనే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి ఆవకాయ అయితే కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.